కవితకు బుజ్జగింపులు కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి ఇద్దరు సన్నిహితులు. ఆ ఇద్దరు అంటే కవితకు కేసీఆర్కు మాటలు లేవా? మాటలు ఉన్నాయిగా, ఫోన్లు ఉన్నాయిగా. కవితలో అమ్మతోటి కేసీఆర్ భార్యతోటి కవిత మాట్లాడతలేదా? మాట్లాడుతుంది కదా. కేసీఆర్ తోటి మాట్లాడుతుంది కదా. మరి ఈ దొంగ నాటకాలు ఎందుకు? ఈ లెటర్లు రాయడం ఎందుకు? ఆ లెటర్ల సంతకం నీది కాదు, అయినా నువ్వే రాసిన అని చెప్పినావు కదా కవిత గారు. మరి ఎందుకు జనాలలో ఈ చర్చ జరుపుతున్నారు అంటే ఈ కాళేశ్వరం మీదనో ఇంకో దాని మీదనో చర్చ జరగకుండా బీఆర్ఎస్ వైపు అందరూ చూడాలని ఆ లెటర్ బయటికి తీసుకొచ్చారు. దాంట్లో ఫెయిల్ అయ్యారు. లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగింది. ఇక కవితకు కూడా లోపల ఉన్నట్టుంది, నా ప్రాధాన్యత పట్టించుకుంటలేరు, నన్ను పట్టించుకుంటలేరు. లాస్ట్కు పక్క రాష్ట్రంలో షర్మిలకు ఏ గతి అయితే పట్టిందో నాకు కూడా గాగైతే పడేటట్టుంది. ఇప్పుడే ఇదే అదును స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఏందో తెలుసుకోవాలి, పార్టీలో నా పదవి ఏంది, పార్టీలో నేనేంది అని తెలుసుకోవాలని చెప్పేసి కవిత గట్టిగానే పట్టుబట్టినట్టు మనకు కనబడుతుంది. మరి కవిత ఆ లెటర్ రాసిన తర్వాత కవిత అంశం మీద, ఆ లెటర్ అంశం మీద కేసీఆర్ ఒక 3 రోజులు 4 రోజులు మౌనంగానే ఉన్నాడు. బీఆర్ఎస్ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేసిండు. ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడొద్దని చెప్పాడు. అట్లా ఎవరు మాట్లాడలేదు. నిన్నగాక మొన్న ఫామ్ హౌస్కు కేటీఆర్ని పిలిపించుకొని దాదాపు ఒక 3 గంటల పాటు ఆయన ఈ అంశాల మీద మాట్లాడిండు. అంటే ఈ ఒకటే అంశం కాదు, ఈ అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత ఈ కాళేశ్వరం మీద నోటీసులు, పార్టీ నిర్మాణం ఎట్లా ముందు తీసుకుపోవాలి, ఈ అంశాల మీద చర్చించిండు. కానీ కవిత లెటర్ మీదనే ఎక్కువ చర్చ జరిగినట్టుంది. ఎవరు కూడా స్పందించొద్దు, దీని మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు, తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పోతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పడతారు అనేటువంటిది కేసీఆర్ దిశానిర్దేశం కేటీఆర్కు చేసిండు. అయిపోయింది. తర్వాత కేసీఆర్ ఏం చేసిండు? ఇటు కేసీఆర్ పోయినా ఇబ్బందే, అంత ప్రీ ప్లాన్. కేసీఆర్ కవితతోటి ఫోన్లో మాట్లాడుతూనే ఉండు, అంత ప్రీ ప్లాన్గా నడుస్తూనే ఉంది. కేసీఆర్ మీదనే ఆమె దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసింది. కేసీఆర్నే ఒక దశలో సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందని చెప్పేసి కేసీఆర్ని ఉద్దేశించి అన్నది. కేటీఆర్ చుట్టూ దయ్యాలే ఉన్నాయని చెప్పేసి సంతోష్ రావును ఉద్దేశించి కేటీఆర్ని ఉద్దేశించి అన్నది. అయితే ఇక్కడ డైరెక్ట్ పోతే ఈ లేఖ అంత ఉత్తదే, ఇదంతా డ్రామా, ఇదంతా నాటకం అని జనాలకు అర్థమవుతుందేమో అని చెప్పేసి ఇటు కేసీఆర్ పోకుండా, అటు కేటీఆర్ పోకుండా, హరీష్ రావు పోకుండా, ఎవరిని పంపించారండి? ఎంపీ దామోదర్ రావు, న్యాయవాది గండ్ర మోహన్ రావు. వీళ్ళెవరో జనాలకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. ఈయన పేరు ఇంటే వినొచ్చు అప్పుడప్పుడు, కానీ న్యాయవాది గండ్ర మోహన్ రావు వీళ్ళిద్దరు కూడా తెలియదు. కేసీఆర్ మధ్యలో, కవిత మధ్యలో వీళ్ళిద్దరు ఎవరో నాకు అర్థమవుతలేదు. వీళ్ళిద్దరు కవిత కేసీఆర్ కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతుంది, ఫోన్లో కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం అవుతుంది. ఇదంతా డ్రామా. పంపించిండట, వీళ్ళిద్దరిని పంపించి కేసీఆర్ ఆదేశాలతోటి పాకిస్తాన్ పోయినట్టుంది. ఇలా చూడండి, పాకిస్తాన్ దేశంతో భారతదేశం దౌత్య సంబంధాలపై చర్చలు జరిపినట్టు ఇది సన్నివేశం, సంఘటన. వీళ్ళు ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. 3 గంటల పాటు ఎమ్మెల్సీతో సుదీర్ఘ మంతనాలు. గులాబీ బాస్ చెప్పిన విషయాలు చేరవేత. ఏం చెప్పింటాడు? నువ్వు పిచ్చి చేసాలు వేస్తే, సస్పెండ్ చేస్తే నీకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, నువ్వు ఏ స్థాయిలో ఉండేది, నువ్వు మా వెనుక తిరిగేది, పట్టుకొచ్చినాం, ఏదో ఎమ్మెల్సీ ఇచ్చినాం, రేపు ఇంకా అధికారంలోకి వస్తే మంత్రులు గింత్రులు ఇస్తాం, కానీ గమ్మున కూర్చో, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సస్పెండ్ చేస్తే మళ్ళీ ఎవరు తీసుకోరు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోరు, పోతే బీజేపీలోకి పోవాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకుంటారు. అప్పుడు విచారణ దానికోసమే ఈ ఎంపీ ఎన్నికల్లో మనం సపోర్ట్ చేసినాం అనుకుంటారు, నీ ఇజ్జతే పోతుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా నీ ఎంబడి పడతారు, కాంగ్రెస్ వాళ్ళు నీ ఎంబడి పడతారు, బీజేపీలో ఒకటే పడరు. కాబట్టి నువ్వు బదనాం పాలవుతావు, నువ్వు రాజకీయంగా జీవితం ఖరాబ్ అవుతుంది, రాజకీయాల్లో ఉండవు బిడ్డ, ఇక సప్రియగా ఊదో అని చెప్పి వీళ్ళిద్దరిని పంపిండు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందనే ఆమెకు హామీ. ఏం ప్రాధాన్యత ఉంటుందో చెప్పాలి కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తావా, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఇస్తావా, బీఆర్ఎస్ పార్టీని అమ్మి ఆమెకి ఇస్తావా, ఏమి ఇస్తావో చెప్పలేదు. ఏసీబీ నోటీసులపై కేటీఆర్కు మద్దతుగా ట్వీట్. ఇక అయిపోయింది. ఏమైపోయింది? వీళ్ళిద్దరు పోయి నేను నిన్ననే చెప్పిన, నిన్న మార్నింగ్ న్యూస్లో చాలా క్లియర్ కట్గా చెప్పిన, అవసరమైతే ఒకసారి నిన్న డేట్లో పోయి చూడండి. ఏంది? కవిత దగ్గరికి పోయి బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ వీళ్ళ అనుచరులు చర్చలు జరిపితే ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది, చర్చలు జరపకుండా ఉంటే ఆమె వేరే పార్టీ పెడుతుందని చాలా క్లియర్ కట్గా చెప్పిన. ఇప్పుడు అదే జరిగింది.
గండ్ర మోహన్ రావు, ఎంపీ దామోదర్ రావు ఇద్దరు కూడా పోవడం వల్ల కవిత పానం చల్లబడ్డది. కవిత పానం చల్లబడి ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతుంది, వాళ్ళ అన్నకు సపోర్ట్గా మాట్లాడుతుంది. మనం కేసీఆర్ చుట్టూ వాళ్ళంతా దొంగలు దయ్యాలు అని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు ఏం మాట్లాడింది, ఏసీబీ నోటీసులపై కేటీఆర్కు మద్దతుగా ట్వీట్ చేసిందట. అంటే అంత డ్రామానే ఇదంతా, మొత్తం డ్రామా. కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళు ఆడినటువంటి డ్రామానే ఈ లెటర్. ఇగో మంచి ప్రశ్న వేసిండు అచ్చంపేటలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏమన్నాడంటే మొన్న మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దయ్యాలే ఉన్నాయి అని చెప్పి కవిత మాట్లాడింది. ఆ మాటలను ఉద్దేశించి మన డిప్యూటీ సీఎం ఒక మంచి ప్రశ్న వేసిండు. నిజంగా ఆ ప్రశ్న ఏంటంటే, ఈ దయ్యాలు ఉన్నాయి కదా చుట్టూ, లీడరే కదా కేసీఆర్, లీడరే. కేసీఆర్ చుట్టూ అంతా కూడా ఎవరుండ్రు, ఈ మనం చెప్పుకున్న పేర్లు సంతోష్ రావు ఉంటాడు, తర్వాత జీవన్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి ఉంటాడు ఎమ్మెల్సీ ఆయన. ఇట్లా కొంతమంది ఉన్నారు, హరీష్ రావు, కేటీఆర్ అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పకుండా కవిత డైరెక్ట్గా దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయా అన్నది. ఉంటే అందరు దేవుళ్ళని ఉండాలి, ఒక దగ్గర ఉంటే అన్ని దయ్యాలని ఉండాలి. కేసీఆర్ దేవుడు అయినప్పుడు దేవుని దగ్గరికి దయ్యాలు వస్తాయా? లేదా కేసీఆర్ దయ్యం అయితే వీళ్ళు దేవుళ్ళు అనుకుందాం, వీళ్ళు దేవుళ్ళు దయ్యాల దగ్గర కలుస్తాయా, మాట్లాడుకుంటాయా, తిరుగుతాయా, ఎన్నికల్లో పోటీ చేస్తాయా? అంటే ఇక్కడ కేసీఆర్ ఏదైతే చుట్టుపక్కల వాళ్ళు అదే అవుతారు. ఎందుకంటే వీళ్ళందరికీ లీడర్ ఆయనే కదా. చుట్టూ దయ్యాలు ఉన్నప్పుడు లీడర్ కూడా దయ్యమే అవుతాడు కదా, దేవుడు ఎట్లా అవుతాడు అనేది మన ప్రశ్న. కాబట్టి కేసీఆర్ ఏదైతే చుట్టుపక్కల వాళ్ళు అదే అవుతారు. కేసీఆర్ దేవుడైతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దేవుళ్ళు అవుతారు. కేసీఆర్ దయ్యం అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా దయ్యమే అవుతారు. గీ నాలెడ్జ్ కూడా కవితకు లేకపోయింది. ఎట్లా మర్చిపోయిందో అర్థం కాదు ఈ లాజిక్.